ఆమను తగ్గించడానికి పత్యాహారం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అల్లం, జీలకర్ర, సోంపు, మిరియాలు, పుదీనా ఆకులు. ఆమను తగ్గించుకోవడానికి పత్యాహారం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసాం కదా. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఎలా తయారు చేసుకోవాలంటారు దీన్ని? ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనం ఇందులో ఏవేవి ఎందుకు వాడుతున్నామో చెప్పుకునే ముందు స్టవ్ వెలిగించి కొంచెం నీళ్లు మరిగించుకుందాం. స్టవ్ వెలిగించండి. దాదాపుగా 1 లీటర్ నీళ్ళని మనం కాచుకోవాలి. సో ఈ నీళ్లు మరిగేలోపు మనం మిగతా వాటి గురించి ఒకసారి చెప్పుకుందాం. ఏమేమి ఇందాక చెప్పాను కదా, అల్లం ప్రధాన ద్రవ్యంగా వాడుకుంటున్నామని. అల్లాన్ని మనం ఇందాక అనుకున్నట్టుగా ఆమాన్ని పోగొట్టడానికి, అంటే ఆకలిని జీర్ణశక్తిని పెంచేటువంటి పదార్థాలన్నీ కూడా ఆమాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. సో అల్లాన్ని ఏం చేయాలంటే ముందు చాలా శుభ్రంగా కడిగేసుకోవాలి, మట్టి అది ఏం లేకుండా. ఎందుకంటే మన ఆరోగ్యం కోసం చేసే పనిలో కొంచెం మట్టి గిట్టి ఉందనుకోండి లేనిపోని ఇబ్బందులు వస్తాయి. శుభ్రంగా కడిగేసి చక్కగా ముక్కలు చేసుకోవాలి. ఇలా ముక్కలు చేసేసి పెట్టుంచుకోవాలి. ఇదేమో ఆకలిని జీర్ణశక్తిని పెంచుతుంది, అలాగే ఉన్నటువంటి ఆమాన్ని కూడా పోగొట్టడానికి చక్కగా ఉపయోగపడుతుంది. సో ఇవి రెడీగా చేసి పెట్టుంచుకుందాం మనం. తర్వాత సోంపు. సోంపు కూడా జీర్ణశక్తిని చక్కగా పెంచేటువంటిది. ఏంటంటే జీర్ణం సరిగా జరిగినట్టయితే మనకి కడుపులో ఈ వాయువులు అవి తయారవకుండా ఉంటాయి. అలాగే జీర్ణం చక్కగా జరిగినట్టయితే కనుక ఆమం అనేటువంటిది తయారవకుండా ఉంటుంది. కనుక జీర్ణశక్తికి చాలా బాగా ఉపయోగపడేటువంటిది సోంపు అనమాట. సో సోంపును కూడా మనం రెడీగా ఉంచుకోవాలి. తర్వాత జీలకర్ర. జీలకర్ర కూడా చాలా చక్కటి జీర్ణశక్తికి ఉపయోగపడుతుంది అనమాట. అంటే కడుపులో గ్యాసెస్ అవి తయారవడం లేదు అంటే ఏంటంటే జీర్ణం బాగా అయినట్లు లెక్క. సరిగా జీర్ణం కాకపోతే గ్యాసెస్ తయారవుతాయి. సో ఇది జీర్ణశక్తిని పెంచి కడుపులో అనవసరమైనటువంటి ఏ పదార్థాలు తయారవకుండా, గాలి ఏదో తయారవకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. జీలకర్రను కూడా తీసుకుని ఉంచుకోవాలి. అయితే సోంపుని మనం వేయించుకోక్కర్లేదు, బట్ జీలకర్రను మాత్రం వేయించేసి పెట్టుంచుకోవాలి. తర్వాత మిరియాలు ఆమాన్ని తగ్గించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎక్కడైనా పేరుకున్నటువంటి మలిన పదార్థాలు ఉన్నట్టయితే వాటిని క్లియర్ చేయడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు కొంచెం కారంగా ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా జీర్ణాన్ని పెంచుతాయి, అలాగే ఆకలిని కూడా బాగా పెంచుతాయి. అంటే న్యాచురల్గా కారంగా ఉండేటువంటి ఈ మిరియాలు ఆకలికి జీర్ణశక్తికి ఉపయోగపడి ఆమాన్ని పోగొట్టడానికి ఉపయోగపడతాయి అన్నమాట. మిరియాలు మనం ఏమి వేయించుకోక్కర్లేదు, ఒట్టిగా పొడి చేసుకుంటే సరిపోతుంది. ఇంకా పుదీనా ఆకులు. పుదీనా కూడా జీర్ణానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా అక్కడక్కడ ఉన్నటువంటి మలినాలన్నింటినీ క్లియర్ చేసి ఆమ ఉంటే తగ్గించడానికి హాయిగా ఉపయోగపడేటువంటి మంచి ద్రవ్యం. చాలామందికి ఇష్టంగా కూడా ఆహారంగా తీసుకునేటువంటిది కూడా ఇది. కొంచెం పుదీనా ఆకుల్ని కడిగేసి రెడీగా పెట్టి ఉంచుకోవాలన్నమాట. సో ఇప్పుడు అన్నీ మనం రెడీగా ఉంచుకున్నాం. వీటిలలో అంటే మనం పుదీనాని ఆకులుగానే వాడుకుంటాం, అల్లాన్ని ముక్కలు చేసి వాడుకుంటున్నాం, జీలకర్రను వేయించి కొంచెం పొడి చేసుకుని వాడుకోవాలి, అలాగే మిరియాలు కూడా పొడి చేసుకుని వేసుకోవాలి. ఇంకా మనకి మిగిలినటువంటి సోంపును కూడా అంటే వేయించక్కర్లేదు, కొంచెం పొడిలాగా చేసుకోవాలన్నమాట. అన్నీ మనకి రెడీగా ఉన్నాయి కదా. నీళ్ళు ఇంకా కొంచెం మరుగుతున్నాయా? నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి పదార్థాలను ఒక్కొక్కటి అందులో వేద్దాము. అల్లం ముక్కలు సుమారుగా 1 చెంచాడు అందులో కలుపుదాము. ఈ సోంపు పొడి చేసినటువంటి సోంపుని ఒక 1/2 చెంచాడు వేయండి. అలాగే జీలకర్ర పొడి కూడా ఒక 1/2 చెంచాడు. మిరియాల చూర్ణం కూడా ఒక 1/2 చెంచాడు. పుదీనా ఆకులు కడిగి పెట్టుకున్నాం కదా, సుమారుగా ఒక 10-15 ఆకులు వచ్చేలాగా, ఇన్ని ఆకులు లెక్కగా అక్కర్లేదు, ఇందులో వేసుకుందాం. అన్నీ కొంచెం ఒక 2-3 నిమిషాల సేపు, ఎక్కువసేపు అక్కర్లేదు, కొంచెం ఆ మరుగుతున్న వాటిలో ఇంకాసేపు వీటిని మరగనివ్వాలి మనం. మరిగిన తర్వాత విడిగా బౌల్లోకి తీసుకుందాం. అన్నీ మరిగిపోయాయి కదా, ఇవి ముందు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఎందుకంటే వీటిని మనం ఒక ఫ్లాస్క్లో పెట్టుకోవాలి. ఫ్లాస్క్లో డైరెక్ట్గా పోసుకోలేం కనుక ముందు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం చేసుకున్నటువంటి ఈ లిక్విడ్ అంతా కూడా మనం ఒక ఫ్లాస్క్లో పోసేసుకోవాలి. సో అదంతా ఆ గిన్నెలో నుంచి ఫ్లాస్క్లో పోసుకుందాం.
మన పత్యాహారం రెడీ అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు రెడీ అయిన ఈ పత్యాహారాన్ని ఎలా తీసుకోవాలంటారు డాక్టర్ గారు? ఇప్పుడు దీనికి ఏంటంటే 1 లీటర్ ఇలా తయారు చేసి పెట్టేసుకుని ఉన్నటువంటి దాన్ని రోజు మొత్తంలో ఒక అరకప్పు పరిమాణంలో గంటకి తీసుకుంటూ ఉండాలన్నమాట. అట్లా అంటే ఇప్పుడు దీనిలోంచి తీసుకోవడం వేడివేడిగా ఉన్నదాన్ని కొంచెం వడబోసుకొని ఒక కప్లో దాన్ని ఒక గంటకి తీసుకోవాలన్నమాట. అలా ఒక వారం రోజుల పాటు రోజు ఈ విధంగా చేసినట్టయితే కనుక ఆమె అంతా క్లియర్ అయిపోయి శరీరంలో ఉన్నటువంటి ఆ బరువుగా ఉండేటువంటి ఫీలింగ్, ఆకలి లేదు, బద్ధకంగా ఉంది, ఇవన్నీ కూడా ఒక వారంలో హాయిగా మాయమైనట్టు వెళ్ళిపోతాయి. సో ఆవిడకి చక్కగా రాగిణి గారే కదా, ఆవిడకి చాలా చక్కగా ఫ్రెష్గా ఉంటుంది. ఆ తర్వాత అంతాను ఒక వారం రోజులు ఇలా చేసినట్టయితే కంప్లీట్గా నార్మల్ అయిపోతారు.